హాయ్ హాయ్ అండి అందరికీ. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ రెసిపీ అయితే నాటుకోడి పులుసు ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి. మా ఇంట్లో చాలా కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. పొద్దున్నే నాటుకోడి తినబుద్ధి అయితే అని చెప్పేసి మా వాళ్ళు అయితే పొద్దున్నే కోడిని అయితే కట్ చేసి పెట్టారు ఫ్రెండ్స్. ఇవి నాటుకోడికి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, కొంచెం పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కూడా ఫ్రెండ్స్. దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. కొంచెం అయితే పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే కొంచెం సాల్ట్, ఇలా కలుపుకొని అయితే ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే నాటుకోడి పులుసు అంటే మా ఇంట్లో చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందరూ కూడా చాలా బాగా తింటారు ఇంట్లో కూడా. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొంచెం అయితే ఆయిల్ అయితే పోసుకుంటున్నాను కర్రీకి సరిపడినంత. ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. 2 పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు ఫ్రెండ్స్. మాకెళ్ళి అయితే మబ్బు అయితే ఫుల్గా పట్టింది ఫ్రెండ్స్. మీకెళ్ళి కూడా వర్షాలు అయితే ఫుల్గా వస్తున్నాయా? అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెండ్స్. నేను చికెన్ అయితే కలిపి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్. తాలింపు అయితే మనకు అయింది. చికెన్ అయితే తాలింపులో వేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే కొన్ని టమాటా ముక్కలు కూడా వేస్తాయి ఫ్రెండ్స్. మగ్గుతాయి ఫ్రెండ్స్. మనకి మంచి కుక్ అవుతాయి ఫ్రెండ్స్ మంచిగా. ఫ్రెండ్స్ ఇలాగా ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఇప్పుడైతే కుక్ అయిందండి. మనమైతే మూత తీసుకుందాము. ఇలా అయిందండి. చాలా వరకు కుక్ అయిపోయింది.
ఒక 2 స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నానండి, మనకు టేస్ట్కి సరిపడినంత. ఓకే, ఒకసారి కలపెట్టుకుందాం. ఈ కర్రీ అంతా దగ్గరకు మగ్గితే ఫ్రెండ్స్ మనకైతే వాటర్ అనేది అదే ఆవిరికైతే వస్తుంది ఫ్రెండ్స్. మనకైతే కొద్దిసేపు అలా ఉంచేసి మూత పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే నాటుకోడి పులుసు అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మాకు ఇంట్లో వాళ్ళకి జలుబు చేసిన దగ్గు వచ్చిన ఫ్రెండ్స్ మేమైతే ఈ నాటుకోడి సూప్ అయితే కొంచెం అంతా బౌల్లో పోసుకొని అయితే మేము తాగుతాం ఫ్రెండ్స్. ఫైనల్గా కొంచెం మసాలా పొడి, అలాగే కొంచెం కొత్తిమీర ఫ్రెండ్స్. నాటుకోడి పులుసు అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి.